27 కానీ చదువమ్మా. 27 కానీ చదువు. అప్పుడు అథియోపియులకు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న అథియోపియుడు విన్న నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథమును దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువున్నది గ్రహించున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేపడెను, బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. అప్పుడు 34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త అయిన ఎవను గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చదువు 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించిన. పిలుపు, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చాను. పిలుపు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని వచ్చి వినటానికి ఇచ్చిన మాకు సమయాన్ని బట్టి మేము ధన్యులం తండ్రి. మీ ప్రేమ, మీ ఆదరణ మీ కుమారుని ద్వారా మాకు తెలిపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రపంచ మానవాళి నీ రక్తంతో మీ కుమారుని ద్వారా రక్షించి పరిశుద్ధులుగా నిలువబెట్టి మీ సన్నిధిలో నిలవబెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, నా నోట మీ మాటలు ఉంచండి. ఎందరూ మీ మాటలు వింటున్నారో వాళ్ళ హృదయాలను తెరిచి ఆదరణ కలిగిస్తారని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదివిన భాగంలో మీకు అర్థమైంది కదమ్మా. యేసుక్రీస్తు ప్రభువు అని నమ్మి బాప్తీసం పొందారు. అసలు నీటి బాప్తీసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? 2 పాయింట్లు ఉన్నాయి. బాగా వినండి. ఒకవేళ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, ఎందుకంటే చాలా అవసరం. ఈ పాఠం చెప్పిన తర్వాత మీరు మరలా బాప్తీసం పొందవలసి వస్తుంది. తీసుకున్నా సరే మరలా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది, గతంలో చాలా కాలం క్రితం ఎవరన్నా మీటింగ్లు పెట్టినప్పుడు ఒక్క సేవకుని తీసుకొచ్చేవారు. అక్కడ బయట ఎవరన్నా సేవ చేస్తే ఒక్క సేవకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేవారు.
ఈరోజు ట్రెండ్ మారింది. ట్రెండ్ అంటే ఎలాగంటే ముగ్గురు సేవకులను తీసుకొస్తున్నారు, లేకపోతే ఇద్దరు సేవకుల్ని తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చి సేవకులు ఎలాంటి వారంటే ఒక సంఘానికి సంబంధించిన వారు కారు, ఒకే వాక్యం ఒకే విశ్వాసాన్ని కలిగిన వారు కారు. ఒక సేవకుడికి 1000 ఏండ్ల పరిపాలన అంటే పట్టించుకోడు, మరొక సేవకుడు 1000 ఏండ్ల పరిపాలన అంటే నమ్ముతాడు, ఇంకొక సేవకులు అసలు ఈ రెండు నమ్మరు కానీ స్వస్థతలు మాత్రమే నమ్ముతారు. దీన్ని వ్యాపారంగా చేసిన కన్వీనర్లు అంటే వాళ్ళతో చెప్పించుకునే వారు ఏం చేస్తున్నారంటే కలిపి సరిపడి బోధాన్ని తీసుకొస్తున్నారు సంఘంలోకి. ఏ బోధ అది? కలిపి సరిపడి బోధ. అలా కలిపి సరిపే బోధ మనం చెప్పేటప్పుడు వాళ్ళని ఛేదించుకుంటమే మంచిది అంటున్నాడు దేవుడు. ఆ బోధ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? ఛేదించుకోవాలంట, అంటే చనిపోవడం మంచిది అంటున్నాడు దేవుడు. ఒక ఆత్మను రక్షించాలంటే చాలా కష్టం తెలుసా మీకు? ఒక ఆత్మను బయటికి వెళ్ళి సంఘంలోకి తీసుకురావాలంటే చెప్పుదెబ్బలు, బూతులు, అవమానాలు ఎదుర్కొని సువార్తను ప్రకటించాలి కదా. అటువంటి సువార్తను ప్రకటించి మనిషి సంఘంలోకి వచ్చి విశ్వాసంగా మారిన తర్వాత తాను నీతిమంతుడు అనీతిమంతుడు కూడా తెలియకుండా సంఘానికి వస్తూ రొట్టె విరిచిట దాంట్లో పాల్గొంటూ వెళ్ళిపోతున్నాడు. నీళ్ళ బాప్తిస్మం అంటే ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే మతము అని చెప్తుంది. బాప్తిస్మం అంటే ఏంటి? మతం. బాప్తిస్మం ముందు ఏముండదు. బాప్తిస్మము అంటే నీళ్ళ బాప్తిస్మం, నీళ్ళతో ఇచ్చేది. ఈరోజు చాలామంది కాశీ వెళ్తున్నారు, చాలామంది కాశీ వెళ్తారు కదా. ఆ కాశీ వెళ్ళేది ఎందుకు వెళ్తారు అక్కడికి? దర్శనం కోసం. రెండవది అక్కడ వాటర్లో నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయని. మన కుంభమేళ చాలామంది లక్షల మంది వెళ్ళారు కదా, చాలామంది మన వాళ్ళు హైందవ సోదరులు. ఎందుకు వెళ్ళారు? అదే పాపాల కోసం కదా, పాపాలు పోతాయని కదా. కుంభమేళ అంటే అర్థం ఏంటి? ఆ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. ఇది కర్మనీతి మాట. దీన్ని ఏమంటారు? కర్మనీతి. పని చేస్తే పాపం పోతుంది. బైబిల్ నీతి అంటే విశ్వాస నీతి. పని దేవుడు చేస్తే నీ పాపం పోతుంది. అక్కడ ఎలాగా? నువ్వు పని చేస్తే నీ పాపం నువ్వే తీసుకోవచ్చు, అంతే కదా. నువ్వు అక్కడికి వెళ్ళి నీళ్ళలో ములిగి మళ్ళీ తిరిగి లేస్తే నీ పాపాలు పోయినని విశ్వసిస్తున్నావు. అది మతం. బైబిలు మతం కాదు, కర్మఫలం కాదు, విశ్వాస ఫలం. అంటే ఇక్కడ ఏంటి? దేవుడు యేసుక్రీస్తు మన కోసం రక్తం కారిస్తే పని చేస్తే మన నీతిమంతులుగా తీర్చాం. మనదంటూ ఏమీ లేదు, జీరో. మనది జీరో. అక్కడ జీరో కాదు, అది కర్మనీతి, ఇది విశ్వాస నీతి. మతాన్ని కలిపేశారు ఇందులో విశ్వాస నీతిలో ఏం కలిపేశారు? మతాన్ని కలిపేశారు. అందుకనే ఈరోజు చాలామంది మీరు బాప్తిసం పొందారండి, మతం తీసుకున్నారా అంటారా? చాలామంది అంటారు కదా, ఏమన్నా మీరు మతం తీసుకున్నారా? మతం తీసుకున్నారా అర్థం ఏంటి? ఆవిడకి బొట్టు గాజులు ఏముండవు. అలా చూసేటప్పటికి ఆవిడకి ఏమవుతుంది? ఏమన్నా మీరు మతం తీసుకున్నారా? గుళ్ళోకి వెళ్తారా అంటే చర్చికి వెళ్తాను అడుగుతా. అవునమ్మా మేము మతం తీసుకున్నాం అంటారు. చాలామంది బాప్తిసం తీసుకున్నారా అంటారు. కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారా, రక్షణ తీసుకున్నారా అని అడగరు. తక్కువ, 1-2% ఉంటారు. 90% ఏం చేస్తారంటే మతం తీసుకున్నారని అడుగుతారు. ఇవి మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలు అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది బాప్తిసం పొందారు చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9. మంచిది. ఈ అక్క చెల్లెలను ఉమ్మగారు బిడ్డలు ఇద్దరులను ఒక ఆమె రక్షణ పొందారు. రక్షణ పొందని చెప్పను, ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే ఒక సేవకుడు, ఒక సహోదరుడు మీకు వాక్యం చెప్పినప్పుడు మీకు ఏం కలగాలి? మీ హృదయానికి ఆదరణ కలగాలి.
అంతేనా? హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనుకో, అక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? కాసేపట్లో పోతావాలని చెప్పాలా? ఏం చెప్పాలి? ప్రాణం పోతున్నా సరే నువ్వు బతుకుతో కంగారు పడకు అని చెప్పాలి. లేదా గంటలో పోతావు, ఇగో నేను తెచ్చిన రొట్టె కడితే అంటే బాగుంటుందా? ఈరోజు సంఘాల్లోనూ శిక్షావిధి కారణమైన బోధ చేస్తున్నారు చాలామంది. 2 కొరింథీ 3 చదవండి, మొత్తం చదవండి. ఇప్పుడు మొత్తం చదవండి. 2 బోధల మధ్యన సంఘాలు నలిగిపోతున్నాయి, సంఘ విశ్వాసాలు నలిగిపోతున్నారు 2 బోధల మధ్యన. ఇవాళ శిక్షావిధి కారణమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ. శిక్షావిధి కారణమైన బోధ ఏంటంటే బాప్తిసం వలన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని. తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారని ఎవరిని అడిగామనుకో, నాకు తెలియదండి మా పాస్టర్ గారిని అడగాలంటారు. మొన్న మా అక్క కూడా తీసుకుంది బాప్తిసం, శ్యామ్ గారు ఇచ్చారు. ఏం చెప్పింది? ఏం చెప్పలేదు, ఏదో చెప్పింది. ఆ కాల్లో ఇచ్చారు, తీసుకుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక అడిగాను మా అక్కనే, బాప్తిసం అంటే ఏంటని అడిగాను. నాకేం తెలుసురా, ఆయన ఏదో ముంచేడు ములిగానే అందంతే. ఏమంది? ముంచేడు ములిగానే అందే. అసలు యేసుప్రభు ఎవరని అడిగాను అంటే చదువుకోలేదు మా అక్క, చదువు లేదు. చాలామంది కూడా చదువు లేని వారు ఏం చేస్తున్నారంటే బాప్తిసమే రక్షణ అనుకుంటున్నారు. అందుకే మేము నీతిమంతులము, యేసుప్రభు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇలా తెలుసుకోకపోతే కలిగే నష్టం ఏంటంటే పరలోక రాజ్యం వస్తుంది, పరలోకం అందరూ వెళ్తారు, అది ఆయన రక్తం వల్ల, యేసుప్రభు రక్తం వల్ల. కానీ స్వాస్థ్యాన్ని అనుభవించలేరు. తెలిసే స్వాస్థ్యం అంటే తెలుసా? చెప్పారు ఎవరైనా అంతవరకు? దేవదూతలు మీకు సేవ చేస్తాయి, అదవుతుందా? దేవదూతలు ఏం చేస్తారు? మీకు సేవలు చేస్తాయి. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మీకు అసలు మీరు ఎవరైనా సేవలు చేస్తాయి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. అంటే ఒక పరమాత్ముడు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. అటువంటి విలువ పెట్టి కొనబడిన వారు మనం. ఆయన రక్తం ఎటువంటిదంట? అమూల్యమైంది అని చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. రాసుకోండి అమ్మ, ఎవరు పెన్ను కాగితం రాసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలమ్మ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఈ నమ్మి తీసేయండి, దాని ముందు నమ్మి అనే పదం తీసేయండి. బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. శ్రీనివాసరావు అని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. బాగుందా? ఉమాగారిని నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును. బాగుందా? బాగా తెలుసుకోవాలి వాక్యాన్ని. ఎందుకంటే నేను ఆదరించే వాక్యాన్ని మీకు చెప్పకపోతే నష్టపోయేది మీరు, నేను కూడా నష్టపోతాను. రేపొద్దున్న క్రీస్తు న్యాయపీఠ ముందు మీరందరూ నించొని మిమ్మల్ని ప్రభు అడుగుతాడు, అసలు నన్ను ఎందుకు నమ్మారు, నా వల్ల మీరు ఏం పొందారు, కార్యాలు ఏం పొందని అడుగుతాడు. ఏ కార్యం కూడా చెప్పకపోతే ఆ స్వాస్థ్యాన్ని మీరు అనుభవించలేరు. నా నామాన్ని కానీ, ఉమాగారి నామాన్ని కానీ, ఎవరి నామాన్ని పొందినా రక్షణ కలగదు. అందుకే ఎవరి నామాన్ని పొందితే బాగుంటుంది. సువార్త అంటే ఏంటి అనేది ఆ పై వచనంలో చెప్తున్నాడు. 15వ వచనం, 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును.
ఏమి నమ్మాలంట? సువార్తను నమ్మాలి. ఇది ఎవరికి చెప్తున్నాడు? 12 మంది శిష్యులకి చెప్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అసలు సువార్త అంటే ఏంటి చెప్పండి. మీరు సువార్త అంటే ఏంటి? బాప్తిసం పొందినవారు అని చెప్పండి. చెప్పండి. ఇంతకు చేత ఇలా ఎత్తారు కదా చేతులు. సువార్త అంటే ఏంటి చెప్పండి. నేను సీరియస్గా లేను, ఎందుకంటే చాలా వేడి కదా, నా బాడీ కూల్గానే ఉందలే. సువార్త అంటే ఏంటి అమ్మా? ఇంకా చెప్పాలి, లేఖనాల ప్రకారం చెప్పాలి. అందుకే మీకు ఎక్కువ నేనేం చెప్తానంటే రోమాపత్రిక, గలతీ పత్రిక, కొలస్సీ పత్రిక, పౌలు గారు సంఘానికి రాసిన 14 పత్రికలు చదివితే మీకు క్రీస్తు ప్రేమ అంటే అర్థమవుద్ది, సువార్త అంటే అర్థమవుద్ది. అసలు మీరు ఇప్పుడు కూడా నేను పాపిని అనే మాట మీ దగ్గర కూడా రాదనమాట. 15వ అధ్యాయం లేఖనాల ప్రకారం చూద్దామమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. ఎందుకంటే పొడి మాటలు చెప్పకూడదు, లేఖనాల ప్రకారమే చెప్పాలి. ఎందుకు లేఖనాల ప్రకారం చెప్పాలంటే లేఖనములు ఎందే నిత్య జీవము గలదు. చదవమ్మా, ఒకళ్ళు చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం ప్రారంభం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై జీవింతురు. 15:3 ఇది సువార్త అంటే ఏంటి? నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏమో అర్థమైంది సువార్త అంటే? ఇప్పుడు ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? సువార్త అంటే ఏంటి? లేఖనాల ప్రకారం ఉండాలి ప్రతిదీ. క్రీస్తు మరణించెను, లేఖనాల ప్రకారమే. క్రీస్తు సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారమే. క్రీస్తు మరణించి తిరిగి లేచెను, లేఖనాల ప్రకారమే. అది మీరు హృదయమందు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు అనేది బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? బాప్తిసం పొందితే పరలోకం కాదు, క్రీస్తు అనే అతన్ని విశ్వసిస్తే పరలోకం. మరి బాప్తిసం అంటే ఏంటి అది కూడా తెలియాలి కదా. చూద్దాం, బాప్తిసం అంటే ఏంటో చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక ఏపీసీ పత్రిక పక్కన ఉంటుంది, ఏపీసీల పక్కన. కంగారం లేదు, చదవండి, అర్థం చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు చెప్పిన పాఠం మళ్ళీ మీరు రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే నేను పరలోకం వెళ్తాను ధైర్యంగా చెప్పాలి. అదవుతుందా? నేను వెళ్ళనండి, నాకు తెలియదు అనుకోకూడదు. అది మళ్ళీ ఆయన సిలివేసినట్టు మాట. ఈరోజు చాలామంది సంఘాలు సిలివేసేస్తున్నాయి యేసుప్రభుని, తెలుసా? 100% సిలివేస్తున్నాయి బయట, తెలుసా? ఇవాళ ఏం చెప్తారంటే పాటలు, తెలుసా? ఆచారపూర్వకంగా పాటలు చెప్తారు ఇవాళ. ఈ ఆయన మరణించిన రోజు, చనిపోయిన రోజు, లేచిన రోజు,
ఈ 3 కూడా ఆచారం అయిపోయింది వాళ్ళ. ఆ పాఠాలు చెప్తారు వాళ్ళ. ఏ పాఠాలు? ఏ 7 మాటలు. ఇది ఆచారం. అది కాదు నీకు సంఘం చెప్పింది. ప్రవచనం రావాలి నీకు. ప్రవచనం అంటే ఏంటి? నీ హృదయానికి ఆదరణ కలిగించాలి. అలా ఆదరణ కలిగించలేని వాక్యం నువ్వు వినకూడదు. అటువంటి సంఘాలకు నువ్వు వెళ్ళకూడదు. మీకు ఇందాక మొదట్లో ఒక మాట చెప్పాను, మళ్ళీ మీకు చెప్పలేదన్నమాట. 3 సేవకుల్ని 3 సంఘాల నుంచి పిలిచి మీటింగ్ పెడుతున్నారు. ఒక ఆయనేమో ధర్మశాస్త్ర సంబంధి, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఒక ఆయనేమో కృపను బోధించేవాడు. ఇంకో ఆయన అసలు కృప ఉండదు, ధర్మశాస్త్రం ఉండదు. ఏముంటుంది? స్వస్థతలే. మీరు రండి, మీకు అన్ని రోగాలు తగ్గిపోతాయి అన్నది. ఇలా బోధించడం వల్ల, కలిపి సరిపేసే వాక్యాలు మీకు రావడం వల్ల మీరు నీతిమంతులని మర్చిపోతున్నారు మొత్తానికి. అర్థమవుతుందా? అందుకని అందరి బోధలు వినకూడదు. పౌలు గారు రాసిన 14 పత్రికలు మీరు చదివితే దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. దర్శనంలో స్పష్టంగా పౌలు గారి పత్రికలు 14 తెలుసా? అవి ఈరోజు సంఘానికి రాసిన పౌలు గారు. పేతురు గారు బోధకుడు ఎవరికి? ఇజ్రాయేల్కి. మనకు బోధకుడు ఎవరు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు మనకు బోధకుడు. ఆయన రాసిన 14 పత్రికలు చదవమ్మ. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ ఏమన్నాడు? బాప్తిసం అంటే ఏమన్నాడంటే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు అన్నాడు. అదవుతుందండి. ఎప్పుడైతే మీరు నీటి ద్వారా బాప్తిసం ఇచ్చారో, నీళ్ళలో ముంచాడు ఎప్పుడైతే మిమ్మల్ని తీసుకెళ్ళి సేవకుడు, అక్కడ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏ ప్రశ్న అడగకుండా మీకు బాప్తిసం ఎవరెవరో, ఏ సేవకుడు ఎవరో అలా ఇచ్చారంటే అతనికి అసలు అలా రావని. మీరు బాప్తిసం పొందారా? మీరే ఇవిడా మీరు మిమ్మల్ని మీకు బాప్తిసింది ఎవరు? డాడీయేనా? నీటిలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏం అడిగారా? అడగలేదా? ఏం అడిగారు? చెప్పమ్మ, చెప్పు. ఏమడిగారు? ఈరోజు మనకు వస్తున్న పుట్టినరోజు వస్తుంది, లోకంలో పుట్టినరోజు. నేను భూమి మీద పుట్టి నా తల్లి గర్భాన ఇన్ని సంవత్సరాలు అయింది. అది పుట్టినరోజు కాదు, అది మరణించే రోజు. ఆ పుట్టినరోజు చేసుకోవటం వల్ల నీకు లాభం ఏమీ లేదు. ఎందుకు లేదు అని అడగండి, సరిపోతుంది. ఒకళ్ళు అంకుల్ ఎందుకు లేదు అని అడగండి, అడుగు. అదేంటి ఎందుకు లేదు? నువ్వు పుట్టి 10 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు అయింది, ఎందుకు ఆనందం లేదని అడగండి. ఎందుకు లేదంటే నీ వయసు ఏమైపోతుంది? పెరుగుతుందా తరుగుతుందా? మరణానికి దగ్గరికి వెళ్తున్నాం మనం. అందుకంటే దాంట్లో ఆనందమే ఉండదు. అందుకే ఆనందం లేదు కనుక నీకు ఆనందాన్ని ఇస్తాక ఎవరో మహానుభావుడు ఒక చక్కటి సాంప్రదాయాన్ని సృష్టించాడు. అదే కేక్. కేక్ పెడతారు కదా పుట్టినరోజుకి. దాన్ని చేత్తో కోస్తారా లేకపోతే పిసికేస్తారా? చెప్పండి. కేక్ని ఏం చేస్తారు? చాకుతో కోస్తారు. ఆ కేక్ ఎవరు ఇంతకనే? కేక్ ఎవరు? మనం కాదు, యేసు ప్రభు. ఆయన శరీరాన్ని కత్తితో మనం ఏం చేస్తున్నాం? కోసి ఆయన శరీరాన్ని తింటున్నాం. కేక్ అనే అతను ఎవరు అనుకున్నావు? యేసు ప్రభు. అది తెలియకుండానే మనం చేస్తున్నాం పని. తెలియకుండానే మనం యేసు ప్రభుని ఆ కార్యాన్ని చేస్తున్నాం, రొట్టె విరిచెట్టు చేస్తున్నాం, కానీ తెలియదు. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే నీటిలో ముంచి పాతి పెట్టుట, మరలా లేపుట. దాని ముందు ఏముండాలి? మీకు క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. అది అడిగారు కదా మిమ్మల్ని, అడిగారా? అవి అడిగి ఉంటారులే, మర్చిపోయి ఉంటారు. ఇది బాప్తిసం అంటే. అయితే చాలామంది ఈరోజు కరుణాకరణ్ కానీ లలిత్ కుమార్ కానీ చాలామంది ఉన్నారు కదా, బైబిల్ నమ్మని వారు. ఇదంతా అబద్ధం అండి. బైబిల్ అనేది మరణించి ఎవరు లెగుతారండి తిరిగి?
మరణించిన తర్వాత ఒక మనిషిని కప్పెట్టేస్తాం కదా, కప్పెట్టిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు కుళ్ళిపోద్ది శవం, మన అవయవాలన్నీ పోతాయి. ఒక సంవత్సరంలో ఏమైపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఇంకా రెండో సంవత్సరంలో ఎముకలు మట్టిలో కలిసిపోద్ది. ఇలాగ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి ఏమైపోద్ది, మన శరీరం మట్టిగా కలిసిపోద్ది. ఎలా లేగుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఒక శరీరాన్ని పాతి పెడితే ఎలా లేస్తుంది అని అడుగుతున్నారు. అందుకే బైబిలు చక్కని సందేశం ఇచ్చింది. బైబిల్ అంటే ఎంతో గొప్పదో తెలుసండి. కేకు తిన్నట్టుగా తినేయాలి మీరు. అది ఎప్పుడు తింటారంటే, కేకు తిన్నట్టు సంఘానికి రాసిన 14 పత్రికలు చదివితే తినగలరు మీరు. అదవుతుందా? పౌలు గారు ఎప్పుడైతే సంఘానికి 14 పత్రికలు రాశాడో అవి మీరు చదివారో, రోమా, గలతీ, కొలస్సీ పత్రికలు చదివారో, అప్పుడు కేకు ఏ రకంగా అయితే తింటామో ఇష్టంగానో ఆ రకంగా తింటాం బైబిల్ని. అంత బాగుంటుంది బైబిల్ తెలుసా. అందుకే దీనికి బైబిల్కి ఏం పేరు ఉంది, జుంటే తేనె అన్నాడు. అంతేనా? అంటే పంచదార, బెల్లం ఇవేం సరిపో కదా. జుంటు తేనె అంటే చాలా చాలా గొప్పదని అర్థం. దానికి మించి అమృతమైనది ఏముండదు. అమృతం కూడా సరిపోదు అన్నమాట. జుంటు తేనె అంటే అంత మంచిది, అంత రుచిగా ఉంటుంది వాక్యం. ఎప్పుడు ఉంటుంది అది? మీరు పౌలు గారు పత్రికలు చదివితే. పౌలు గారి పత్రికలు ఎవరున్నారు? క్రీస్తు స్పష్టంగా కనబడతాడు తెలుసా. 15వ అధ్యాయం 1 కొరింథీ. బాగా వినండి. మళ్ళా మీరు అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ జనరేషన్ తెలుసా మీకు. మన జీవితాలు లాస్ట్. ఇంకా మళ్ళా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకోకండి, 10 ఏళ్ళు అయిపోయింది, టైం అయిపోయింది. ఆస్తులు సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి, తినాలని, సుఖపడాలని అసలు ఏమి ఉండదు. టైం దగ్గరకు అయిపోయింది, చాలా దగ్గరకు వచ్చేసింది టైం. కనుక బైబిలు ఏం చెప్తుందో చక్కగా విని ఆ ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. 15వ అధ్యాయం 1 కొరింథీ 35వ వచనం. చదవమ్మా పర్లేదు. అయితే మృతులు ఎలాగ లేస్తారు, వారెట్టి శరీరాలతో ఒత్తురు అని ఒకడు అడుగుతున్నాడు. చాలమ్మా చెప్తాను. అయితే మృతులు అంటే చనిపోయిన వారు ఎలా లేస్తారు అంటే, చచ్చిపోయిన వాళ్ళు ఎలా అంటే, మన భాషలో చచ్చిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు, వాళ్ళు మళ్ళీ ఎలాంటి శరీరాలతో భూమి మీదకి వస్తారు అని అడుగుతున్నాడు ఒకడు. ఎప్పుడు అడుగుతున్నాడు? ఇది ప్రారంభ శతాబ్దంలో అడుగుతాడు. 2000 సంవత్సరాల క్రితం ఒకడు అడుగుతున్నాడు. ఈరోజు ఎలా అడుగుతాంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ కరుణ వీళ్ళు అడుగుతాంలో పెద్ద ఆశ్చర్యం లేదు. యేసుప్రభు దేవుడు కాదు, ఆయన చనిపోలేదు, మరణించలేదు, అది శవం ఇంక లెగడం అని వాళ్ళు అన్నా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్న బతుకొని యేసుప్రభు చనిపోయిన తర్వాత మొదటి ప్రారంభ శతాబ్దంలోనే ఒకడు అడుగుతున్నాడు. ఏమడుతున్నాడు? మృతులు ఎలా లేస్తారో వాళ్ళు ఎలాంటి శరీరాలతో వస్తారని ఒకడు అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? చదవమ్మ. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజను మాత్రమే విత్తుచున్నావు. చాలమ్మా. ఏమన్నాడు దేవుడు? నాకు తెలీదు, నా నడకంటలా. రేపు మిమ్మల్ని కూడా అడుగుతారు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే డైరెక్ట్గా ఏం చెప్పాలి? ధైర్యంగా చెప్పాలి, క్రీస్తుతో నేను దేవునితో రాజ్యానికి వెళ్తానని చెప్పాలి. నేను పాపిని, నేను పురుగుని, పాపిని, మట్టిని. ఈ చెత్త ప్రార్థనలు మానేయండి. అపరాధిని యేసయ్యా, ఈ పాట ఎవరు పాడాలి చెప్పండి? ఇంతవరకు ఇటువంటి మాటలు విన్నారు మీరు? అపరాధి యేసయ్యా అనే పాట ఎవరు పాడాలి? మీరు బాప్తిజం పొందని వారు చెప్పండి. పొందని వాళ్ళు ఎత్తండి, చేతులు ఎత్తండి. పొందిన వారు కాదు, పొందని వారు ఇద్దరే. మీరు పాడాలి ఈ పాట. ఎవరు పాడాలి? మీ ఇద్దరు బాప్తిసం క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళు పాడాలి. మీరు అపరాధులు కనుక, మీరు ఆదాము సంతానం. ఇందా చేతులు ఎత్తారే 9 మంది, వాళ్ళు ఎవరు? దేవుని సంతానం.
ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో మీరందరూ దేవుని సంతానం, దేవుని పిల్లలు. మీరు ఆదాము సంతానం, ఇంకా మీలో పాప నియమం ఉంది. మీరు క్రీస్తుని అంగీకరించలేదు. ఇంకా యేసుప్రభు అంటే ఇష్టమే, ప్రార్థనకు వస్తారని చేస్తారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మీరు ఎత్తబడరు, మీ ఇద్దరే ఉండిపోతారు ఇక్కడ. ముగ్గురు ఇద్దరు కాదు, ముగ్గురు. మీ చెప్తా నేను దానికి కూడా చెప్తాను. అందరూ ఎత్తపడతారో, మీ ముగ్గురు మిగిలిపోతారు. బాగా అంటున్నారా? ఇది నిజం. ఈ మాటలు చెప్తుంటే సాతాను రగిలిపోతారు తెలుసా. ఒరే ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు రే సీన్కి, ఇది ఇలా చెప్పకరా, ఇలా చెప్పకూడదు నువ్వు, అసలు నువ్వు అలా చెప్తే నాకు చాలా బాధ వచ్చేది, వీళ్ళందరూ నాకు కావాలంటున్నాడు. ఏ నమ్మిన వారిని సైతం మోసపరిచే విద్య ఆడుకుంది. అది గుండె రగిలిపోతుంది ఆడికి మధ్యన. చివరి కాలంలో ఉన్నాం కదా, ఆడి గుండె రగిలిపోతుంది. ఆడికి ఎంతమంది ఉన్నారు ఇవాళ తోడు, ఎంతమంది ఉన్నారు తెలుసా? కోట్ల మంది ఉన్నారు పాతాళ లోకానికి వెళ్ళిపోతానికి సిద్ధంగా. వాళ్ళకి పరలోకానికి వెళ్తా కూడా ఉన్నారు. తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి అనేకులు దేవుని రాజ్యంలో కూర్చుంటారంట. తెలుసా? యేసుక్రీస్తు లేని రోజుల్లో 80 రక్షించబడ్డారు నోవహు దినాల్లో. ఈరోజు ఎంతమంది రక్షించబడతారు? కోట్లు. ఎందుకు? ఆయనందు విశ్వాసం ఉంటే సరిపోద్ది. ఆయన చేసే కార్యం మీరు చూడాలంతే. ఒక విత్తనాన్ని విత్తితే అది ముందు కుళ్ళిపోవాలి. ఒక రైతు ఉన్నాడు చూసారండి, వడ్ల కింద ఉందా, వడ్లు ఎత్తాడు కదా, అవి ఏమైపోవాలి? ముందు మట్టిలో పట్టిన తర్వాత కుళ్ళిపోవాలి. కుళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకి చిన్న మొలక వస్తుంది. మొలక మొక్కగా వచ్చి వరికంకగా మారుతుంది. ఆ వరికంకిని మనం ఈరోజు బియ్యంగా తింటున్నాం. అంటే విత్తనం ముందు చనిపోవాలి, తర్వాత బ్రతకాలి. క్రీస్తు చనిపోవాలి, తిరిగి లేవాలి. మీకు రక్షణ కావాలంటే క్రీస్తు చనిపోవాలి. మీకు భూమి మీద ఆహారం కావాలంటే విత్తనం చచ్చిపోవాలి. మరి చాలామంది యేసుప్రభుని నమ్మిన తర్వాత చాలా కుటుంబాల్లోనూ పాతి పెట్టినవారు. అంటే నులివెచ్చగా ఉంటారు అన్నమాట. వెచ్చగా ఉంటారు, చల్లగా ఉంటారు. భార్య యేసుప్రభుని నమ్మింది, భర్త నమ్మలేదు. కానీ ఆచార ప్రకారం ఏం చేస్తారంటే మేము కప్పెట్టం, కాల్చేస్తాం అంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తాం? కప్పెట్టాం, శవాన్ని కాల్చేస్తాం అంటారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? విత్తనం మట్టిలోనే విత్తాలి, అది మొలకగా పైకి వస్తుంది. కాల్చేస్తే విత్తనం మరి చచ్చిపోద్దా, బతుకుద్దా? చనిపోద్ది. మరి చనిపోద్ది ఎలాగ? మరి ప్రభువుని నమ్మింది, భర్త ఇష్ట ప్రకారం వాళ్ళ ప్రకారం ఆమెను కాల్చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి కాలంలో ఆయన రాకల్లో అవి ఎత్తబడుతుందా, విడవబడుతుందా? ప్రశ్న మీకు. యేసు ప్రభుని నమ్మింది, విశ్వసించింది, సంఘానికి వెళ్తుంది. కానీ భర్త ఏం చెప్పాడు? అతను ఇంకా మారలేదు, మారు మనసు కలగలేదు ఆయనకి. ఆవిడ్ని కప్పెట్టకండి, కాల్ చేస్తానని కాల్ చేశారు. ఆవిడ యేసు ప్రభు వచ్చే కాలంలో ఎత్తబడుతుందా, విడవబడుతుందా? ఎత్తబడదా? అది వెరీ గుడ్. ఎత్తబడుతుంది. ఎందుకు ఎత్తబడదమ్మా? క్రీస్తునందు విశ్వాసం ఉంది కదా, రక్షణ పొందింది. రక్షణ పొందినావిడే సంఘానికి వెళ్తున్నవాడు. వినలేదు అన్నమాట. రక్షణ పొందింది, సంఘానికి వెళ్తుంది, కానీ చనిపోయింది. ఒకప్పుడు ఏదో ప్రాబ్లం, చనిపోయింది. హిందూ ఆచార ప్రకారం భర్త యేసు ప్రభుని నమ్మలేదు. నా భార్యని కప్పెట్టద్దు, మీది చెత్త, నాకు అవసరం లేదు, యేసు ప్రభుని నమ్మింది, చచ్చిపోయింది నా భార్య, నాకు దక్కలేదు అని ఆయనకేదో కోపం. కప్పెట్టకుండా కాల్ చేశాడు. ఆచార ప్రకారం ఎత్తబడద్దా, విడవబడద్దా? అది విశ్వాసం అంటారు, ఎత్తబడుతుంది. మరి ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు? ఒక విత్తనాన్ని విత్తితే కానీ అది కుళ్ళిపోవాలి, మళ్ళీ అది మొలకగా రావాలి, మొక్కగా రావాలి, దాని ఆహారం మనం తినాలి. యేసుప్రభు చనిపోవాలి, మనకి జీవం వచ్చింది. ఏంటంటే యేసుప్రభు వచ్చిన తర్వాత సముద్రం ఉంది కదా, సముద్రం పుట్టిన కాంచి, మనిషి పుట్టిన కాంచి ఇప్పటిదాకా ఎంతమంది అయితే సముద్రంలో చనిపోయారో, సముద్రం తమ మృతుల్ని అప్పగించుతుంది ప్రభువుకి. అర్థమవుతుందా? ఇక్కడ గోసనది ఉంది కదా, మంటలం గుడికాడ, అక్కడ ఎంతమంది అయితే శవాలు ఉన్నాయో యేసు ప్రభువుని నమ్మిన వారు కూడా ఎత్తబడతారు. అర్థమవుతుందా? నమ్మిన వారు ఎత్తబడతారు. అది ధవల సింహాసనం తీర్పు నమ్మని వారికి.
నమ్మిన వారికి క్రీస్తు న్యాయపీఠం. 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి క్రీస్తు న్యాయపీఠం తీర్పు, అది ఎవరికి? మనకి. ఫలాలు ఇచ్చేది, ప్రతిఫలాలు. శిక్ష కోసమా? భయపడకండి. ఇలా పిలుస్తాడు, నువ్వు నమ్మేవా నా కోసం? చాలా అనుభవించావు కదా బాధలో. భర్త కొట్టినా తిట్టినా నా కోసం విశ్వాసాన్ని వీడలేదు. అప్పులున్నా సరే విశ్వాసాన్ని వీడలేదు. ఎన్నో శ్రమలు పడ్డావు అని నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు, దండ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు ప్రభు. అప్పుడు నీకు సేవ చేసేవారు ఎవరు? దూతలు. అర్థమవుతుందా? యేసుప్రభు కాలం నమ్మని వారు కూడా ఎత్తపడతారు. వాళ్ళు ఎవరు? ధవల సింహాసానికి సంబంధించిన వాళ్ళు. తీర్పులోకి వెళ్ళిపోతారు సాతాను ద్వారా. నువ్వు విత్తినది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. అది గోధుమ గింజైనా మరి ఏ గింజైనా సరే, ఒట్టి విత్తనాన్ని విత్తుతున్నావు, దాన్ని పుట్టబోవు శరీరాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. చదవండి, కిందకి చదవండి. 30 అయిపోయింది కదా. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుషు మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువులు రూపములు కలవు, భూమి వస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపములు కలవు, మహిమ వేరు. చూడండి సరిపోద్ది. అక్కడ చదవండి అమ్మ. చాలమ్మ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆకాశం మీద ఉన్న వస్తువులు, భూమి మీద ఉన్న వస్తువులు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, గోవు మాంసం వేరు, పక్షి మాంసం వేరు అని చెప్తున్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం ఒక్కటే కానీ మహిమలో తేడా ఉంటుంది. అర్థమవుతుందా? మహిమ అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చే బహుమతి. మీరు అందరూ చనిపోయారా బతుకున్నారు? ఇప్పుడు చనిపోయారు కదా. చనిపోయి మళ్ళీ ఏమయ్యారు? మీరు జీవిస్తున్నారు. ఇలా అనుకొని మీరు రోజు ఏం చేయాలి? జీవించాలి. జీవిస్తే ఏమవుద్ది? మీకు మీ హృదయానికి ఏం కలుగుతుందని చెప్పాను మొదట్లో. ఆదరణ కలిగిందా? ఆదరణ కలుగుతుంది అసలు మీకు ఎప్పుడన్నా? కలుగుతుందా? మొన్న నేను చెప్పాను మొదట్లో, ప్రతిరోజు అలా చేస్తున్నారా? అలాగే ఉండండి, మారకండి. ఎందుకంటే పౌలు గారు చాలా సంఘాలకు మాటలు రాసిన తర్వాత ఆయన చివరిలో చనిపోయే ముందు ఆయన ఒక మాట రాశాడు. ఎలాంటి మాట అంటే, చదువుతాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. రాసుకుంటున్నారు అందరూ? రాసుకోవాలి. చాలా విలువైన మాటలు. మరి రాసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళక మీరు చూసుకోవాలి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 26వ వచనం, 26, 27 చదవండి. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. చాలమ్మా. శ్రీనివాసరావు అని నేను మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాను? నేను దేవుని సంకల్పం అంతా చెప్తున్నానా? సగం చెప్తున్నానా? మీరు వెళ్తారు వెళ్ళరు నాకు తెలదండి అని చెప్తున్నానా? మీరు కంపల్సరీగా వెళ్తారు. ఓకేనా? బహుమానంలో నాకు తెలీదు. అది మీరు భూమి మీద జీవించే ఆ విధానాన్ని బట్టి ఆయన ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, మనలో చాలామంది సంఘం అయిపోద్ది కదా. ఇప్పుడు సంఘం అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్ళిపోగానే మనం దేన్ని ఓపెన్ చేస్తాం? మొదటగా ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ ఓపెన్ చేస్తారు. ఓకేనా? మాంసం కూరతో భోజనం చేస్తాం. తర్వాత ఏం చేస్తాం చెప్పండి? టీవీలో సినిమాలు చూస్తాం. మీరు గుల్మే చేసి చెప్పండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, సంఘం అయిపోయిన తర్వాత బైబిల్ సీన్ అన్నయ్య చెప్పినట్టు 14 పత్రికలు చదివాను. కానీ ఏదో పత్రిక చదువుతాను. అసలు నా జీవితం ఏంటి, రాబోయే జీవితం ఏంటి, నా భర్తను ఎలా మార్చుకోవాలి, నా బిడ్డలను ఎలా మార్చుకోవాలి,
నేను పరలోకి వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డలు పాతాళంలో వెళ్ళిపోతారే, నా భర్త పాతాళంలో వెళ్ళిపోతారే. 3 ముళ్ళు వేసాడు కదా మీకు భర్త, వేసాడా? క్రైస్తవ పిల్లలు అయితే ఏంటి, ఉంగరాలు దొరుకుతుంది, దండలు వేస్తారు. ఇప్పుడు నేను హైందవ పెళ్లి చేసుకున్నాను కదా, ఇప్పుడు నా భార్య ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నేను ఆవిడతో వెళ్తాను. మా పిల్లలు ఉన్నారు, భూమి మీద ఉన్నావు. వాళ్ళు చనిపోతే, ప్రభు వస్తే మీ ఫ్యామిలీకి ఒకే చోట ఉంటాం. అది విశ్వాసం. ఇప్పుడు మీ భర్తలు మార్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే టీవీలు ఓపెన్ చేయకూడదు. ఏం చేయాలి? బైబిల్ ఓపెన్ చేయాలి. అర్థమవుతుందా? మీ భర్తల హృదయాలు ఆదరణ పొందాలంటే మీరు టీవీలు ఓపెన్ చేయకూడదు. మొన్న ఒక సహోదరుడికి ఫోన్ చేశాను, అబ్బాయి ఏం చేస్తున్నారంటే సినిమా చూస్తున్నాను అన్నయ్య అంటున్నాడు. నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నావే, నీ చెమటని కష్టంగా ₹10 ఖర్చు పెడుతున్నావే, ఇంటికి వెళ్ళి సినిమా చూస్తే ఎలాగా? అమ్మాయి ఆవిడ చూస్తుందన్నా, మా అమ్మ చూస్తుంది, నేను చూస్తాగే ఉందంటున్నాడు. ఇలాగ మనలో చాలామంది మనం పొందే స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నాం అంటే పోగొట్టేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఆత్మ పనిచేద్దే, వాక్యం చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం పనిచేద్దే? దురాత్మ పనిచేద్దే. అలాగే చెప్తాడు ఆయన, ఇవన్నీ ఉత్తుతేరా బాబు, పరలోకం లేదు, ఏమీ లేదు, నువ్వు చేసే పనులకి, తప్పుడు పనులకు నువ్వు పరలోకం అలాగెళ్తావని ఏం చేద్దే? దుష్టుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేస్తాడు? విశ్వాసం నుంచి మిమ్మల్ని తొలగిస్తాడు. దానివల్ల మీరు పోగొట్టుకునేది ఏంటంటే స్వాస్థ్యం. ఓకేనా? చూద్దాం. నేను చెప్తాను, ఎవరి నాశనాన్ని నేను కోరుకుంటలేదు అన్నాడు పౌలు గారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన మీద నిందేమీ వేసుకోడు. ఆయన్ని ప్రభు ఏ మాట అడగడు. అడిగేది ఎవరిని? మిమ్మల్ని. మీకు తప్పుగా బోధించే నన్ను. ఇప్పుడు నన్ను అడగడు ప్రభు, ఎందుకంటే మీకు దేవుని సంకల్పం చెప్పేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడికి వచ్చారు, ఎవరిని పొందారు, బాప్తిసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్రతిదీ చక్కగా చెబుతున్నాను అమ్మా. అంతేనా? చక్కగా చెప్తున్నాను. దేవుని సంకల్పంతో చెప్పాడు. ఏం చెప్పాడంటే మీ విషయమే, ఎవరి నాశనం కోరుకోను, నేను దోషిని కాదు అంటున్నాడు ఆయన. కనుక మీరందరూ యేసుప్రభు ముందు విశ్వాసం ఉంచారు కనుక పౌలు గారు రాసిన 14 పత్రికలు చదివితే ఆయన రాకల్లో మనం అందరం ఏం చేస్తామంట? ఆనందంగా ఎత్తబడతాం, ఎత్తి ఒకే కుటుంబంగా ఉంటాం. బయటి వాడితో మనకు మంచి సాక్ష్యాన్ని ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే సాక్ష్యాన్ని మాత్రం కోల్పోను అస్సలు. 40 ఏళ్ళు అయింది నేను పుట్టి భూమి మీద, 45 ఏళ్ళు అయింది, ఎప్పుడు సాక్ష్యాన్ని కోల్పోలేదు. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి మీద కోప్పడను, అస్సలు ద్వేషించను. సరదా వేళకోలం పడుతుంది. ద్వేషించడం అనేది నా జీవితంలో ఉండదు. అందుకే నేను పాట రాశాను, ద్వేషించే మనుషుల మధ్య క్రీస్తు యేసుల ఓర్పుతో జీవించాలి ఈ లోకంలో. ఆ పల్లవ రాసినమాట. ద్వేషించే మనుషుల మధ్య క్రీస్తు యేసుల జీవించాలి ఈ లోకంలో. ప్రభు అదే చేశాడు. ఏం చేశాడు? మొఖాన్ని ఉమ్మేసిన, కొట్టిన, తిట్టిన ఏం చేశాడు? ఎవరిని ద్వేషించాడా? ఓర్పుతో ఉన్నాడు కనుకనే ఆయన మరణాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆదా మొదలుకొని హేరోద్ దాకా ఆయన మరణాన్ని ఆపేయాలని చిన్నపిల్లల్ని చంపించేసాడు. జనాన్ని ఒక అక్రమ సంబంధంగా కలిపేసాడు. నోవా జల ప్రళయంలో మొట్టమొదటి హత్యే హేబేలే యేసుప్రభు అనుకొని సాతాను ఏం చేశాడు? అన్నయ్యతో చంపించేసాడు. అయిపోయింది తెలుసా? హేబేలే యేసుప్రభు అనుకొని తెలియక మొట్టమొదటి హత్య చేయించాడు. ఎవరిని? తమ్ముడిని, అన్నతో. కానీ హేబేలు యేసుప్రభు కాదు. అందుకే సమయం వచ్చినప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రీస్తునందు మీరందరూ కూడా ఆదరణ పొందాలని ఈ మాటలు మీకు చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఉన్నతమైన మాటలు మీ బిడ్డలకు వినిపించాను. చక్కగా విన్నారు. విన్నవారి హృదయంలోంచి సాతాను వాక్యాన్ని ఎత్తుకుపోకుండా పరిశుద్ధాత్మ ద్వారా మీరు కావలి ఉంచండి. మీరు ఆకల్లో మేమందరం మీ వద్దకు చేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఎవ్వరు ఆమెన్ అంటలేదు. ఆమెన్ అనాలి, ప్రతి ఒక్కరు ఆమెన్ అనాలి.